ఈరోజు హైదరాబాద్లో ఎవరైనా బయటకు వెళ్ళాలనుకుంటే ఒకసారి మ్యాప్ చూసుకోండి. ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటి అనేది. మార్నింగ్ మేము ఫ్రూట్స్ కోసం వెళ్ళాము. ట్రాఫిక్ చూసి షాక్ అయిపోయానమాట. ఎక్కడ చూడు పెట్రోల్ బంక్ దగ్గర జనాలు వెహికల్స్ తోటి క్యూ కట్టున్నారండి. సో అక్కడ యుద్ధం జరగడం ఏమో తెలియదు కానీ ఇక్కడ మాత్రం పెట్రోల్ కోసం హైదరాబాద్లో పెద్ద యుద్ధాలే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా ఇలా క్యూ ఉందన్నమాట, లైన్స్ అయితే. అంటే ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే జనాలు ఎక్కువైపోయి రోడ్డు మీద కూడా వచ్చేసారు. దానివల్ల వెళ్ళే వాళ్ళకి కూడా ప్లేస్ లేక ఒక 3-4 కిలోమీటర్స్ వెహికల్స్ అన్నీ కూడా జామ్ అయిపోయాయి అనమాట. సో బై లక్ మేమైతే ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోలేదు. అంటే ఇంకొక పెట్రోల్ బంక్ అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేసారు, నో స్టాక్ అని చెప్పేసి. ఇలా ఏ పెట్రోల్ బంక్ దగ్గరైనా కానీ ఇట్లానే ఉన్నారండి జనాలు అందరూ కూడా. ఇంకొక చోట అయితే ఇంకా 4-5 కిలోమీటర్స్ అనమాట పెట్రోల్ బంక్ దగ్గర నుంచి. అది చూసారా, ఆ చివరిలో వెహికల్స్ అన్ని వరుసగా వెయిటింగ్ అనమాట పెట్రోల్ కోసము. యుద్ధం వల్ల అందరు వెహికల్స్లో ట్యాంక్ అయితే నింపేస్తున్నారు. హైదరాబాద్లో పెట్రోల్ పరిస్థితి